హాయ్ ఫ్రెండ్స్, మనం వీడియోలోకి వచ్చేద్దాం. ఈరోజు మనం సూర్యగ్రహణం గురించి తెలుసుకుందాం. ఆదివారం అమావాస్య సూర్యగ్రహణం రాబోతుంది. 21వ తేదీ రాత్రి 10:59 నుండి తెల్లవారుజామున 3:29 వరకు ఉంటుంది సూర్యగ్రహణం మన భారతదేశంలో. అంటే సూర్యగ్రహణం పూర్తిగా 4:24 వరకు ఉంటుంది. ఈ టైంలో మనం ఇష్ట దేవత ఆరాధన చేసుకోవచ్చు. అంటే ఈ సూర్యగ్రహణం రాత్రి సమయంలో వస్తుంది కావున మనం ఆ టైంలో నిద్రలో ఉంటాము. మనం తెల్లవారు లేచేసరికి సూర్యగ్రహణం పూర్తయిపోతుంది. ఒకవేళ నిద్ర రాకుండా మెలకువగా ఉండేవారైతే దేవత ఆరాధన చేయవచ్చు. మానసాదేవి స్తోత్రం కానీ, కాలభైరవుడిది అష్టకం, మృత్యుంజయ స్తోత్రం, ప్రదోషం కానీ, హనుమాన్ చాలీస, గణపతిది లేదా సుబ్రహ్మణ్యంది ఏదైనా మనం ఆరాధన చేసుకోవచ్చు. అంటే మామూలుగా ఆరాధన చేస్తే మనకి ఒక ఫలితమే వచ్చింది అనుకోండి, కానీ గ్రహణ సమయంలో మనం అది జపించడం వల్ల దానికి మరెన్నో రెట్లు ఫలితం మనకు దక్కుతుంది. అంటే ఆ మంత్ర ప్రభావం వల్ల మనకి 100 రెట్లు మంచి జరుగుతుంది, కొంతవరకు నివారణ అవుతుంది. అయితే ఇది గ్రహణ ప్రభావం మిగతా దేశాలలో గ్రహణ ప్రభావం ఎక్కువగా ఉంది, మనకు అంత లేదు. కానీ ఇది మహాలయ అమావాస్య రోజున సంభవిస్తుంది. ఈ మహాలయ అమావాస్య ఈ గ్రహణం 100 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. అందువల్ల కొంచెం పవర్ఫుల్ ఉంటుంది. అంటే మన ఇక్కడ 12 రాశుల వారికి 25% దోషం మాత్రమే వస్తుంది, పూర్తిగా అయితే ఏమి ఉండదు, పర్వాలేదు. ఈ గ్రహణం ఉత్తర పాల్గొన నక్షత్రంలోనే వస్తుంది. అధిష్టాన దేవత సూర్యుడు నక్షత్రంలో వస్తుంది కావున కన్యరాశి, మకర రాశి వారు కొంచెం ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే సింహరాశి, కర్కాటక రాశి వారు కూడా గుడికి వెళ్ళి పూజ చేయించుకున్నా పర్వాలేదు. ఈ రాశిలో కూడా 3వ రాశి, 6వ రాశి, 10వ రాశి, 11వ రాశి వాళ్ళకి బాగానే ఉంటుంది. దసరా తర్వాత రోజు నుండి కన్యా రాశి వారికి 15 రోజులు మంచి రోజులు. ఏమైనా అనుకున్న పనులు జరుగుతాయి. అంటే ఏమైనా పనులు చేసుకోవాలన్నా, ప్రయత్నాలు చేసుకోవాలన్నా ఆ రోజుల్లో చేసుకుంటే బాగానే ఉంటుంది. అక్టోబర్ 18వ తేదీ వరకు, అంటే దీపావళి లోపు వరకు ఫలితాలు ఉన్నాయి, కానీ కొంచెం జాగ్రత్తలు పాటించాలి. మీనరాశి, అలాగే మీనరాశి వాళ్ళకి ఏళ్ళనాటి శని ఉంది, కానీ వాళ్ళు ఇప్పుడు ఈ టైంలో ఈ 15 రోజుల్లో దసరా తర్వాత అప్పులు తీర్చాలన్నా, వాళ్ళకి ఎక్కడి నుంచైనా రావాలన్నా, సెటిల్మెంట్లైనా, లేకపోతే వాళ్ళు ఏదైనా అనుకున్న పని ఏదైనా జరగాలంటే ఆ ప్రయత్నాలు కూడా చేస్తే వాళ్ళకి అనుకున్న పని కూడా జరుగుతుంది. నమ్మకంతో ఉండాలి, నమ్మకంతో ఉంటే తప్పక జరుగుతుంది. ఉద్యోగ విషయంలో కానివ్వండి, నమ్మకంతో గట్టిగా అనుకుంటే తప్పకుండా జరుగుతాయి. నేను గుడికి వెళ్ళి అభిషేకం చేసుకోండి. అలాగే తులరాశి, వృశ్చిక రాశి వారికి 9వ గురుడు ఉన్నాడు కావని వాళ్ళకి అదృష్ట రాశి, అంటే అద్భుతంగా ఉంటుంది వాళ్ళకి. ఈ దీపావళి వరకు వాళ్ళకి కూడా మంచి జరుగుతుంది. ఇక మకర రాశి, కన్యా రాశి వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇష్టదేవత ఆరాధన చేసుకోవాలి. అన్ని గ్రహాల వారికి 25% దోషం ఉంటుంది కనుక అందరూ చేసుకుంటే మంచిది. ఈ 2 గ్రహణాలు మనకు భాద్రపద మాసంలోనే వచ్చాయి. అందువల్ల మనం ఈ దేవత ఆరాధన చేస్తే మంచిది. మానసాదేవి స్తోత్రాలు కానీ, కాలభైరవుడి స్తోత్రం కానీ, మృత్యుంజయ మంత్రం కానీ, సర్పదోష స్తోత్రం కానీ, హనుమాన్ చాలీస కానీ చదవచ్చు. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, గణపతి, గణేష్ది కూడా చదవచ్చు. మనం ఏమైనా పంతులకి దానాలు ఏమైనా ఇవ్వాలనుకుంటే, లేదంటే గోధుమలు, ఉలవలు కూడా దానం ఇవ్వచ్చు, మినుములు కూడా దానం ఇవ్వచ్చు. గ్రహణానికి సంబంధించిన దోషాలు ఏమి మనకు అంటావు. గ్రహణం వచ్చింది, గ్రహణం వల్ల మనకి సమస్యలు వచ్చాయి అంటారు, కానీ గ్రహణం వల్ల మనకి సమస్యలు రావడం జరగదు. మనకు జరగబోయే సమస్యలు వస్తున్నాయని మనకి గ్రహణం వల్ల మనకి గుర్తు చేస్తుంది. అలా గుర్తు చేయడానికి మనకి ఈ గ్రహణాలు ఏర్పడతాయి. ఆ టైంలో దేవతాశక్తి బలహీనపడి రాక్షస శక్తి పెరుగుతుంది. అందుకనే మనము ఈ దేవతారాధన చేసినట్లయినా
మనకి దేవతల శక్తి పెరుగుతుంది. అలాగే కుంభరాశి వారు ఎక్కడున్నా కానీ వాళ్ళకి మంచి జరుగుతుంది. ఆ రోజు అమావాస్య రోజు దిష్టి తీసి చాలామంది వేస్తారు. అవి ఏమి తొక్కకుండా ఇంటికి జాగ్రత్తగా చేరుకోవాలి. ఈ మహాలయ అమావాస్య రోజున మనం ఒక చిన్న ప్యాకెట్ యాలకులు తెచ్చుకొని దేవుడి గదిలో పెట్టుకోవాలి. అంటే యాలకులు లక్ష్మీదేవి స్వరూపము అంటారు కదా. మూసుకుపోయిన ధనద్వారాలు అవి తెరుచుకుంటాయి, మనకు మంచి జరుగుతుంది. అందువల్ల మనం ఒక రాగి చెంబుతో నీళ్ళు ద్వారం వద్ద పెట్టుకుంటే మంచిది. మీనరాశి వారికి, తులారాశి వారికి గురుడు ఉండటం వల్ల అదృష్టం కలిసి వస్తుంది. వారికి అద్భుతంగా చెప్పుకోవచ్చు. మనం చంద్రగ్రహణంకి పట్టు విడిపి స్నానాలు చేసాం కదా, సూర్యగ్రహణంకి అటువంటివి ఏమీ అవసరం లేదు. కానీ తర్వాత రోజు ఉదయం ఇల్లు శుభ్రం చేసుకొని దేవుని గది శుద్ధి చేసుకొని దేవుని ఫోటోలు విగ్రహాలు తుడిచి గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టి దీపారాధన చేసి సాంబ్రాణి ధూపం ఇల్లంతా వేసుకోవాలి. అలాగే అమావాస్య రోజు మగపిల్లలు ఉన్నవారు చిన్న పరిహారం చేసుకుంటే మంచిది. అన్నం వండుతాం కదా, అన్నం ముద్దలు 3 ముద్దలు తీసుకొని ఒకటి పసుపు ముద్ద, ఒకటి కుంకుమ వేసి ఎర్ర ముద్ద, ఒకటి నల్ల ముద్ద 3 ముద్దలు చేయాలి. పైన కొంచెం నువ్వులు చల్లి అలా వారికి దిష్టి తీసి ఎక్కడైనా రోడ్డు పక్కన ఎవరు తొక్కని చోట పడవేయాలి. గుడ్డు కూడా వేసి దిష్టి తీసుకుంటే ఇంకా మంచిది. వారికి ఏమైనా గ్రహణం వల్ల ఏమైనా దోషాలు ఏమైనా ఉన్నా అవి కూడా పోతాయి. చంద్రగ్రహణంకి రాజయోగమైన దుర్యోగమైన ఎఫెక్ట్ ఉంటుంది, కానీ సూర్యగ్రహణానికి అలాంటి దోషాలు ఏమీ ఉండవు. ఎవరు భయపడిన అవసరం లేదు. పితృదోషాలు ఏమైనా ఉంటే పిల్లలు పుట్టరు అంటారు, కానీ అలా పిల్లలు పుట్టలేని వారు ఎవరైనా ఉంటే వాళ్ళు తర్పణాలు ఈ మహాలయ అమావాస్య రోజు పూజలు చేసుకుంటే పితృదోషాలు పూర్తిగా తొలగిపోతాయి. 16-15 రోజుల వరకే ఉంటుంది దోషం. 15 రోజుల తర్వాత అంతా మంచి జరుగుతుంది. అలాగే గర్భిణీ స్త్రీలు మాత్రం గ్రహణానికి ముందే భోజనం చేసి నిద్రపోవాలి. గ్రహణ సమయంలో బయటను తిరగరాదు. గ్రహణ సమయంలో వారి గర్భస్థ శిశువుపై గ్రహణ ప్రభావం పడే అవకాశం ఉంది. అందువల్ల బయట తిరగరాదు. అంటే చిన్న చిన్న ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయి. సింహరాశి, అలాగే 12వ రాశి అంటే కన్యా రాశి, 8వ రాశి మకర రాశి. కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. వృషభ రాశి వారికి ప్లస్ మైనస్ 2 ఉంటాయి. వాళ్ళు ఏమైనా సాధించాలన్నా ఏమైనా పనులు అవ్వాలనుకున్నా అవి ఈ రోజుల్లో చేసుకుంటే వాళ్ళకి తప్పక నెరవేరుతాయి. గ్రహణ ప్రభావము అంతగా ఏమీ ఉండదు. మన జాగ్రత్తలో మనం ఉండాలి. మిథున రాశి, కర్కాటక రాశి, సింహరాశి వారికి మంచిది. అలాగే కుంభరాశి, కర్ణాటక, మేషరాశి, ధనుసు రాశి వారికి కూడా బాగానే ఉంటుంది.